ఇక మీ మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేమీ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసమే బీజేపీ మూసి నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకి పోతా అంటున్నాడు. బీఆర్ఎస్కు నూకలు చెల్లినై వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ కథం. 19న 1,00,000 మంది మహిళలతో వరంగల్లో విజయోత్సవ సభ పెడతామని వెల్లడి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, సురేఖతో కలిసి వరంగల్లో ఆయన పర్యటించడం జరిగింది. ఆయనే నిన్న వరంగల్కి వెళ్ళడం జరిగింది. మూసి గురించి మాట్లాడడం జరిగింది. వీళ్ళు నిద్ర చేస్తున్నటువంటి దానిపైన కూడా ఆయన మాట్లాడడంతో పాటు మరి 1,00,000 మంది మహిళలతో కూడా మరి వీళ్ళు సభ పెట్టబోతా ఉన్నారట వరంగల్లో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు మూసి నిద్రతో ఒరిగేదేమీ ఉండదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే కిషన్ రెడ్డి మూసి నిద్ర చేస్తున్నారని మండిపడ్డారు. వానలు వరదల నుంచి హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉండాలని, జనాలు ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు సిద్ధమవుతుంటే మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్రతో ఏం వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ గ్రేటర్ వరంగల్లోని పర్యటించారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నేతలతో హన్మకొండలో జరిగిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలతో వరదలు వచ్చి కేరళలోని వాయనాడ్ అతలకుతలం అయిందని, గతంలో మూసికి వరదలొచ్చి 18,000 మంది కొట్టుకుపోయారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తు సంభవిస్తే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా, మూసి ప్రక్షాళన అవసరమా కాదా అనేది కిషన్ రెడ్డి సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 40,000 కోట్లను తీసుకురాలేని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నారని, నిధులు తేవడంలో ఆయన విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, తప్పు చేశాడు కనుకే కేటీఆర్ జైలుకు పోతానని అంటున్నాడని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ లాగా తమది నియంతృత్వ ప్రభుత్వం కాదని, తమది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పారు. ప్రజలు తమను నమ్మి అధికారంలో ఇచ్చారని, ఈ క్రమంలో గత 10 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు సిద్ధమైనట్లు తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ వేశామని, కేటీఆర్ అరెస్టుపై అనుమతి కోసం గవర్నర్ను కలిశామని చెప్పారు. వాస్తవాలు బయటకు వచ్చాక ఎవరికి ఏ పనిష్మెంట్ దక్కాలో అది దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదని తాను నమ్ముతున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులు, నిధులు, భూముల పేరుతో బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. అందుకే జనాలు తమకు అధికారం అప్పజెప్పి 39 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని అన్నారు. కానీ గడిచిన 11 నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైతే ఆయన కొడుకే కేటీఆర్ అసహనం మాటలు, అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడంలోనూ ఫెయిల్ అయ్యాడని తెలిపారు. 19న విజయోత్సవ సభ తమ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్లో ఈ నెల 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా 1,00,000 మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని అభివృద్ధి తమ సర్కారు 9 నెలల్లో చేసి చూపిందని అన్నారు. 10 ఏళ్లలో గత కేసీఆర్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇస్తే తాము 9 నెలల్లో 48,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, డిసెంబర్ 7 నాటికి మరో 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గడిచిన 11 నెలల్లో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత పాలకుల అండతో చెరువులు, భూములు కబ్జా చేసినోళ్లే హైడ్రా పనితీరుకు భయపడుతున్నారని అన్నారు. 19న నిర్వహించే సభలో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వరంగల్ జిల్లా కీలకంగా పనిచేసిందని చెప్పారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 19వ తారీఖున ఇది విజయోత్సవ సభ ఉండబోతా ఉన్నది. ఏది అక్కడ వరంగల్. అయితే వరంగల్కి మహేష్ కుమార్ గౌడ్ అంటే వరంగల్లో సభ ఉండబోతా ఉంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ ఆడికి పోవడంలో అర్థం ఉంది. అక్కడ ఖచ్చితంగా కూడా ఎందుకంటే పీసీసీ హోదాలో ఆయన పోవాలి, అక్కడ ఉన్నటువంటి పరిశీలించాలి. రెండో అంశానికి వచ్చినట్టయితే అక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి వారే అనేటువంటి తిరిగిన అయిపోయింది. అక్కడ కొండా సురేఖ పెత్తానం ఎక్కువ అయిపోవడం, అక్కడ ఒక పక్కన రేవూరు ప్రకాష్ రెడ్డి, ఇంకొక పక్కన అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి, ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఎవరికి వారే ఉన్నారు. మరి 19వ తారీఖున మరి వరంగల్లో సభ పెడితే వీళ్ళు ఇట్నే సభకు రాకుండానో లేకపోతుంటే వేరే రకంగా ఉన్నట్టు అయితే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని ముందుగానే సంధాయించేటువంటి ప్రయత్నం చేయడం కోసం మహేష్ కుమార్ గౌడ్ నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే 19న 1,00,000 మందితోటి విజయోత్సవ సభ పెట్టబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను, మీరు 1,00,000 మంది మహిళలను తీసుకొచ్చి పెడతా ఉన్నారు, బాగానే ఉంది. మీరు సంవత్సర కాలం పూర్తవుతూ ఉందని చెప్పేసి ఈ సంవత్సర కాలంలో మహిళలకి మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగా మరి 2,500 రూపాయలు మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఈ 2,500 రూపాయలు మరి ఆ రోజు ఏమైనా ప్రకటిస్తారా?
దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. ఇప్పటివరకు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు ఆడపిల్లల పెళ్ళికి, అది పంగనామాలు పెట్టిండ్రు, బతుకమ్మ చీరలను ఎగవేసిళ్ళు, అలాగే మహిళలకు ఇస్తానన్నటువంటి ఈ స్కూటీలు కావచ్చు, ఇవి ఎక్కడ పోయినాయో తెలియదు. మరి మహిళల కోసం మీరు చేసినటువంటి కేవలం చీకలు పట్టుకొని కొట్టుకునేందుకు అక్కడ ఒక ఉచితమైనటువంటి బస్సును ఏర్పాటు చేసిండ్రు. దాని పట్ల మహిళలు సైతం కూడా మీ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళు అదేం లేరు. ఎందుకంటే సీట్లు దొరకక అంతా పంచాయతీలు మనం అన్నీ చూసినాం. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే మహిళలకు చేసినటువంటి ఇంకో మంచి పని ఇంకేం చేసిండ్రు, గ్యాస్ సిలిండర్ అరకొరగానే వస్తూ ఉన్నది. మరి ఆ రోజు 19వ తారీఖున మీరు సభ పెట్టేప్పుడు మరి ఏం చెప్పబోతా ఉన్నారు? దీంట్లో ఇంకేమైనా వరాలు ప్రకటిస్తారా? ఈ మహాలక్ష్మి స్కీములో ఈ 6 గ్యారంటీల్లో మహిళలకు ఇచ్చినటువంటి హామీలను కాకుండా ఇంకేమన్నా మరి మీరు ఇంకా ఏమైనా చేసేటివి ఉన్నాయా? మీరు చేసేటి ఇంకేం లేకపోయినప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చింది అనేది ఒకసారి మీరు రివైండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సంవత్సర కాలం అయితే ఉంది కాబట్టి మీరు దీని పట్ల ఆలోచించాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. మొత్తానికైతే ఇది నిన్న చేసినటువంటి బీజేపీ నేతలు చేసినటువంటి ఏదైతే నిద్ర ఉందో ఆ నిద్ర పైన కానీ, అలాగే కేటీఆర్ కూడా ప్రతిసారి కూడా ఉలిక్కి పడుతూ ఉన్నాడు. ఏది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకునేటువంటి తీరుగా నన్ను జైలు పెడతారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా పెట్టుడు తప్పదు అని చెప్పేసి ఆయన నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ప్రధానంగా నిన్న వాళ్ళ నిద్ర పైన, మూసి నిద్ర పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు